నేటి సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుందా అనే ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న విషయం కూడా సభ్య సమాజాన్ని సైతం షాక్కి గురిచేస్తుంది. మైనర్ బాలికపై వరుసకు అన్నయ్యే వ్యక్తి ఏడాదిగా లైంగిక దాడి చేస్తూ తల్లిని చేశాడు. గర్భం దాల్చిన విషయాన్ని పురిటి నొప్పులొచ్చే వరకు ఆ బాలిక ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయింది. తీరా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా విషయం బయటకు రాకుండా బిడ్డను వేరే వారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిపారు బంధువులు. మొత్తానికి అసలు విషయం బయటకు రావడంతో సదరు నిందితుడు చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లాలోని కీలాపల్లి మండలం గ్రామంలో ఒక మైనర్ బాలిక నివాసం ఉంటుంది. బాలిక తండ్రి అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమవ్వగా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో తల్లి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలికపై ఆమె పెద్దనాన్న కుమారుడు మాయమాటలు చెప్పి ఏడాది కాలం లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. గర్భం దాల్చిన విషయాన్ని సైలెంట్గా ఉంచిన బాలిక పురిటి నొప్పులు రావడంతో బంధువులను ఆశ్రయించింది. బాలిక బంధువులు ఆమెను ఈ నెల 7వ తేదీన పీలేరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు సమాచారం ఇవ్వకుండా కాన్పు చేసి పసిబిడ్డను వేరే వారికి ఇవ్వడానికి బంధువుల సాయంతో ఆసుపత్రి నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విషయం బయటపడడంతో బంధువులు బాలికను స్వగ్రామానికి తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకుని గ్రామం నుంచి నిందితుడు పారిపోయాడు. ఆ పసిబిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని, బాలిక బాగోగులు తాము చూసుకుంటామని నిందితుడు కుటుంబ సభ్యులు మంతనాలకు దిగినట్లు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు స్పష్టం చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటన పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.